మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా. నీవే నా కోసము వచ్చియున్నవయ్యా, నీవే నా కోసము వచ్చియున్నవయ్యా. నీవే దేవుడవని, నీవే రక్షకుడవని, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని. మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా, మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా. ధనధాన్యములు నా దగ్గర లేవయ్యా, పేరు ప్రతిష్టతలు నాకు లేనే లేవయ్యా. ధనధాన్యములు నా దగ్గర లేవయ్యా, పేరు ప్రతిష్టతలు నాకు లేనే లేవయ్యా. పరలోక రాజ్యము విడిచిపెట్టవయ్యా, వెతుకుతూ నా దగ్గరకొచ్చావయ్యా. పరలోక రాజ్యము విడిచిపెట్టవయ్యా, వెతుకుతూ నా దగ్గరకొచ్చావయ్యా. మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా, మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వాక్యం వింటున్న మీరందరూ కూడా భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి మాత్రం ఈ వాక్యం వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు హృదయమును చూస్తాడు అని ప్రభువు చెప్తున్నాడు. అలాగా మరి 1 సామెల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనములో అంతటా యెహోవా సామ్యూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విమర్శించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేముడైన యెస్సయ్యా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒక కుమారుని రాజుగా నియమించుదువు అని మరి సామ్యూయేలు గారు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు పలానా బెత్లెహేమ్ అనే గ్రామములో మరి యెస్సయ్యా అనే ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కొడుకుల్లో ఒక కొడుకుని నీవు అభిషేకించాలని ఆ సామ్యూయేలు గారికి చెప్పినప్పుడు ఆ గ్రామము వచ్చారంటండి. సామ్యూయేలు గారు వచ్చినప్పుడు మరి అక్కడ యెస్సయ్యా గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, అయ్యా మరి నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటుంటే మరి నీ కొడుకుల్లో ఒక కొడుకుని దేవుడు అభిషేకించమని మరి ప్రభు చెప్పాడు, అందు నిమిత్తంగా మరి వచ్చాను అన్నప్పుడు ఆయన అనుకున్నాడంట, ఇదేంటి నా సమస్యలేంటి, నా బాధలేంటి, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నా కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా చేయబోతున్నాడా అని ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యపడి మరి ఆ కొడుకులందరిని కూడా సామ్యూయేలు గారు మరి తీసుకురామన్నప్పుడు అందరినీ మరి యెస్సయ్యా గారు మరి కొడుకులందరిని కూడా తీసుకొచ్చి లైన్లో నించోబెట్టి చెప్తున్నాడంట. ఏమంటున్నాడనంటే వారు వచ్చినప్పుడు అతడు ఎలీబానును, అంటే ఎలీబా అనగా యెస్సయ్యా గారు పెద్ద కుమారుడు, ఆ కుమారుణ్ణి మరి చూపెడుతూ అంటున్నాడనంట సామ్యూయేలు గారితోటి, అయ్యా మరి నాకు ఈయన పెద్ద కుమారుడు మరి విద్యలో ఆరితేలిన వాడు, మరి మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి మరి అన్నీ కూడా ఆరితేలినవాడు అన్నప్పుడు మరి ఆ సామ్యూయేలు గారు అనుకున్నారంట, సరే అయితే నాకు కూడా మరి ఈయన చూస్తుంటే రాజు లక్షణాలు ఉన్నాయి, మరి ఈయనకి అభిషేకం చేసి నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా అనుకున్నాడంట ఎవరో సామ్యూయేలు గారు. అయితే ఆయన రమ్మంటే ఎదుర్కొంటూ వచ్చినప్పుడు
ఈ సామేలు గారు మరి ఆయనకి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే, నాయన మరి ఇతనేనా నాయన, తండ్రి నాయన, మరి ఇతనేనా నువ్వు ఎన్నుకున్నది, మరి ఈయనకైనా అభిషేకం చేయాలని ప్రార్థన చేశారంట సామేలు గారు. చేసినప్పుడు ఈయన కాదు అని చెప్పాడంట దేవుడు. చెప్పిన తర్వాత మరొక కుమారుణ్ణి మరి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అభినాదబును పిలిచారంట. అంటే రెండో కుమారుడు అభినాదబును పిలిచిన తర్వాత అతను కూడా మరి ప్రార్థన చేయగా, నాయన మరి ఇతన్నానా నువ్వు ఎన్నుకున్నది తండ్రి నాయన అని ప్రార్థన చేయగా సామేలు గారు ఆయనకు కూడా మరి ఇతను కాదు అన్నట్లుగా సామేలు గారికి దేవుడు చూపించాడంట. ఇతను కాదనేటప్పటికి మరొక అతన్నే ఎలీబాను, అలాగే మొత్తం 3 కొడుకుల్ని చూపించారంట. 3 కాకుండా మొత్తం వాళ్ళకున్న 7 కొడుకులకి మరి ప్రార్థన చేయగా, మరి ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదు అని ప్రభువు చెలవిస్తున్నాడంట. ఇచ్చినప్పుడు మరి ఇంకెవరైనా ఉన్నారా అని ఎస్ఐ గారిని సామేలు గారు అడిగారంట. అడిగినప్పుడు ఒక పనిచేయనంటూ ఒక కుర్రోడు ఉన్నాడు, ఆఖరివాడు ఒకడు ఉన్నాడు, ఆడు ఎందుకు పనికిరాడని మరి 4 గొర్రెలు కొని మరి అడవిలో వదిలిపెట్టాను అని చెప్పారంట. చెప్పినప్పుడు అతన్నే పిలవమంటాడు ఈ సామేలు గారు. ఆయన అంటాడంట, వాళ్ళ తండ్రి అంటాడంట, ఇతను మనకి ఎందుకు పనికిరాడు, ఏ జ్ఞానమో లేనంటూ వాడు ఎందుకు పనికిరాడని మరి అడవిలో వదిలిపెట్టాను, 4 గొర్రెలు కొని ఆ మేపుకుంటూ జీవిస్తున్నాడు అని చెప్పారంట. అయితే నాకు అతను తీసుకొస్తేనే అన్నట్టుగా చెప్తే ఈ ఎస్ఐ గారు అంటున్నారంట, అయ్యా మరి ఎంత దూరం నుంచో వచ్చారు మీరు, మరి భోజనం చేసి వెళ్ళండి బాబా అని అంటే ఆయన అన్నాడంట, మీ ఇంటి దగ్గర నేను భోజనం చేయాలంటే అతన్ని తీసుకొస్తేనే నేను భోజనం చేస్తానని మరి చెప్పారంట. చెప్పినప్పుడు ఏం చేయాలో తెలియక మరి ఒక కుర్రోడిని పంపించి అడవిలోకి అక్కడ గొర్రెల కాడ పెట్టి అతన్నే మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వస్తూ ఉంటే సామేలు గారి కాడ అనుకున్నారనంట, ఏమనుకున్నారనంటే, నేను ఇతన్నా పిలిచింది, ఇతన్నా రమ్మన్నది, వాళ్ళ నాన్న అన్నట్టు ఎందుకు పనికొచ్చేలాగా లేడే అని మనసులో అనుకుంటున్నాడంట. ఎవరో ప్రవర్త సామేలు గారు అనే ప్రవర్తకు కూడా అలాగనిపించిందంట. అనిపించినప్పుడు తర్వాత వెంటనే దేవుడు స్వరం వినపడుతుందంట సామేలు గారికి, నేను కోరుకున్నవాడు ఇతనేనని దేవుడు చెప్పాడంట. చెప్పినప్పుడు సామేలు గారు ఆశ్చర్యపడ్డారంట. ఎందుకనంటే దేవుడు చెప్తున్న మాట, మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు హృదయమును చూస్తారంటున్నాడు. అందుకే ఏమంటున్నాడనంటే సామేలు గారితో చెప్తున్న మాట, అయితే యెహోవా సామేలుతో ఇలా చెలవిచ్చుచున్నాడంట, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నానని మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టునని చెప్తున్నాడు. అక్కడ ఉన్న 7 కొడుకులు మరి దేవునికి మరి అవసరం లేదు కనుక మరి 7 కొడుకులను కూడా ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదని చెప్పారండి. కానీ మరి ఎందుకు పనికిరాడని తల్లిదండ్రి దృష్టిలో కానీ అన్నదమ్ముల దృష్టిలో కానీ ఎవరి దృష్టిలో కూడా మరి ఆ కుమారుడు లేడు. ఎందుకనంటే దేవుడు చెప్తున్న మాట, నేను అన్నీ బాగున్న వాళ్ళని నేను ఎన్నుకోను, అన్నీ గొప్పవాడు అనుకున్నవాడిని నేను ఎన్నుకోను, ఎవరైతే తగ్గించుకొని ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే నేను ఎన్నుకుంటానని ప్రభు చెప్తున్నాడు. ఈ భూలోకంలో మరి చాలామంది నేను అందంగా ఉన్నానని, నేను ఎత్తుగా ఉన్నానని, నా దగ్గర ధనం ఉన్నదని, నా దగ్గర జ్ఞానం ఉన్నదని, నేను అందరిలో గొప్పవాడినని అనుకున్నవచ్చు చాలామంది. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములో మరి దేవుని యందు భయభక్తులు కలిగి గడగడ దేవుని చూసి వణుకుతూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దేవుడు తోడై ఉంటానని చెప్తున్నాడు. ఈ లోకంలో ఏదియూ శాశ్వతము కాదు కానీ ఆత్మ మట్టిగా శాశ్వతం అంటున్నాడు. ఈ ఆత్మనే ఎవరైతే పరిశుద్ధంగా మరి కాపాడుకుంటారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళు ఈ లోకంలో గొప్ప ధన్యులని ప్రభు చెప్తున్నాడు. అలాగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే
మరి బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, ఒకప్పుడు మీరు నవ్వుదురు అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో కష్టాలు వస్తాయంటున్నాడు, ఇబ్బందులు వస్తాయంటున్నాడు, శ్రమలు వస్తాయంటున్నాడు. కానీ ఈ లోకము శాశ్వతము కాదు కనుక మరొక జీవితం ఉన్నదని ప్రభువు చెప్తున్నాడు. ఎవరైతే మరొక జీవితం అని అంటే ఈ జీవితము కొద్ది కాలమే అంటున్నాడు. మానవ జన్మ 70-80 సంవత్సరాలని ప్రభువు చెప్తున్నాడు. తర్వాత మరొక జన్మ ఉంది, ఆ జన్మే శాశ్వతమైన జన్మ. మరి కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమున బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ దావీదు చెప్తున్న మాటలు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు. ఎందుకనంటే మరి ఆ దావీదు అనే భక్తుడు ఎంతో మరి యథార్థంగా, ఎంతో నీతిమంతుడిగా, ఎంతో నీతి కలిగి భూలోకంలో జీవించినట్లుగా మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవాది దేవుడే దావీదు కొరకు ఏమన్నాడనంటే, నా ప్రియ కుమారుడు, నా యొక్క ఎంతో గొప్పగా మరి దేవుడు అతన్ని హెచ్చించాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట, మరి ఆయన మరి ఎన్నో రాజ్యాలకి చక్రవర్తి అయినా, మరి ఎన్నో మరి ఆయనకు ఉన్న మరి 7 మార్లు మరి ప్రభువు సన్నిధిలో గడిపినట్లుగా మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మనకు కొంత ధనం వచ్చేటప్పటికి, కొంత మరి ఏరే స్థితిలోకి వెళ్ళేటప్పటికి, మరి కొంచెం లెవెల్ పెరిగేటప్పటికి మరి ప్రార్థన విడిచిపెడతా ఉంటారు చాలామంది. మరి భక్తులు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తులు మరి ఎంత పైకి వెళ్ళినా, ఎంత అధికారిగా ఉన్నా మరి ప్రార్థన అనేది ఆపల. ఎందుకనంటే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించిన కాడి నుంచి ఎవరో ఆపు చేయాల. ఎందుకనంటే ఎవరైతే ఆపుతారో వాళ్ళకి మరి వెనకాల ఎన్నో ఇబ్బందులు, మరి ఎన్నో రకాలుగా మరి పొరపాట్లుగా పడినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. అందుకే భూలోకంలో మరి మనం ఒక తీర్మానం తీసుకోవాలి, నాయన మరి నా ఆత్మను నువ్వు కాపాడుతున్నావు కనుక, మరి నన్ను నువ్వు రక్షించావు కనుక, మరి ఈ భూలోకంలో ప్రభువా నేను ఉన్నంత వరకు మరి నీ రెక్కల నీడలో నన్ను ఉంచండి నాయన, మరి నేను ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదల దయచేయండి, అనేకులకి నేను మాదిరికరణంగా జీవించుటకు నీ కృప నాకు దయచేయండి అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఈ లోకం కొరకు కాదు కానీ ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోమంటున్నాడు. నాకు ఇది కావాలా, నాకు అది కావాలనేది ప్రార్థన మనం చేయవలసిన అవసరం లేదంటున్నాడు. ఎందుకనంటే నీకు ఏమేమి ఇవ్వాలో సమస్తము నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఎందుకనంటే మనము మన పిల్లలకి మరి ఏమేమి మరి ఇవ్వాలో, మరి వాళ్ళకి ఏమేమి కొనాలో మనము తల్లిదండ్రులు ఎలాగా మరి మన పిల్లల కొరకు ఎలాగా మరి ఆలోచన కలిగి ఉంటామో, అలాగా మన ప్రభు అంట మనకి ఏమి కావాలో ముందే ఆలోచన కలిగి ఉంటాడంట. అందుకే దేవుడు చెప్తున్న మాట, మనుషులు కన్నా నేను ఎక్కువగా ఆలోచిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులు నరులు కాబట్టి ఒకసారి మరి ఒక ఆలోచన వస్తుంది, మరొకసారి ఇంకొక ఆలోచన వస్తుంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచాలని మరి ప్రభు కోరుచున్నాడు. ఎందుకనంటే ఏ జ్ఞానము లేకపోయినా నిన్ను వాడుకోగలుగుతాడు దేవుడు. నీలో ఏ శక్తి లేకపోయినా నిన్ను దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ యొక్క చదువు రాకపోయినా నిన్ను దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకనంటే మరి ఎవరైతే తగ్గించుకుంటారు అని అంటే ఎందుకు చెప్తున్నాం అని అంటే, ఎవరైతే మరి తగ్గించుకొని ఉన్న వాళ్ళకి హృదయం అంతా కూడా నిండి, హృదయంలో వచ్చే ప్రతి మాట దేవుని కొరకే వస్తుందని ప్రభు చెప్తున్నాడు. ఎందుకనంటే మరి నాకు చదువు రాకపోయినా,
మరి దేవుడు నా ద్వారా మరి ఎన్నెన్నో పాటలు మరి రాయించడం జరిగింది. అందుకే మరి ఆ కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చదివినప్పుడు అందులో కొన్ని మాటలు పాటలుగా నేను రాసుకోవడం జరిగింది. నీవు నాకుండగా నిత్యము సంతోషమే, నీవే నా అండగా ప్రతిక్షణమానందమే, నీవు నాకుండగా నిత్యము సంతోషమే, నీవే నా అండగా ప్రతిక్షణమానందమే, నా జీవిత కాలమంతాయో కృపాక్షేమములే నన్ను నడిపించుచున్నది నీవే, నా కాపరి నీవేనయ్యా, నన్ను నడిపించుచున్నది నీవే, నా కాపరి నీవేనయ్యా, నీవు నాకుండగా నిత్యము సంతోషమే, నీవే నా అండగా ప్రతిక్షణమానందమే. హల్లెలూయా. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, ఎవరైతే హృదయముతో మరి ఆత్మతో ఆయన ఆరాధిస్తారో వాళ్ళకి మంచి జ్ఞానం ఇస్తానన్నాడు, మంచి ఆలోచన ఇస్తానన్నాడు, మంచి తలంపులు ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో మరి ఎందరో మరి దేవుని యందు భయభక్తులు లేక, దేవుని యందు నమ్మిక లేక, దేవుని యందు విశ్వాసం లేక పడిపోతున్నారు. ఎందుకంటే ప్రభు ఏమన్నాడనంటే పరలోక రాజ్యము విరికైన మార్గం అని చెప్పాడండి. అందుకే ఈ లోక మార్గము ఎలాగుందంటే విశాలంగా ఉందని చెప్పాడండి. విశాలమున్న మార్గములో తాగొచ్చు అంటున్నాడు, తిరగొచ్చు అంటున్నాడు, డొల్లొచ్చు అంటున్నాడు. ఎటు చేసినా మరి అది విశాలమైన మార్గము కనుక మరి అగ్ని ఆరదు, పురుగు చావదనే ప్రదేశానికి వెళతారని ప్రభువు చెప్తున్నాడు. కానీ దేవుని రాజ్యము చాలా విరికైన మార్గం అంటున్నాడు. దాన్ని కనుగొనడం ఎంతో కష్టంగా ఉంటుంది అంటున్నాడు. ఎన్నో సమస్యలు వస్తాయంటున్నాడు, ఎన్నో బాధలు వస్తాయంటున్నాడు, ఎన్నో శ్రమలు వస్తాయంటున్నాడు. అందరూ కూడా నీ మీద తిరుగుబాటు చేస్తారంటున్నాడు. అందరూ నిన్ను శ్రమ పెడతారని కూడా ప్రభు చెప్తున్నాడు. వీటి కొరకు మనం ఉండక ప్రభువు కొరకు మనం పోరాడినట్లయితే, ప్రభువు కొరకు మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన ప్రతి విషయము కూడా మరి ఆలకించి మనల్ని ఎలా నడపాలో, ఎలాగ నడిపించాలో సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి ఈరోజు మీరు ఒక తీర్మానం తీసుకోండి. నాయనా, మరి ఇంతవరకు కూడా మరి నీవంటే తెలిసి కూడా మరి మేము ప్రార్థన చేయక, మరి నీ యందు భయభక్తులు లేక మరి మా కుటుంబం ఇలాగా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ సేవకుల ద్వారా నీవు మాట్లాడిన ప్రతి మాట మరి ఎంతో విలువైనది కనుక మేమందరము కూడా మరి ప్రతిరోజు మా పిల్లలకి ప్రార్థనలు నేర్పుతాం, ప్రతిరోజు కుటుంబం ప్రార్థన మేము చేసుకుంటామని ఈరోజే మీరు తీర్మానం చేసుకున్నట్లయితే, అందుకే దేవుడు చెప్తున్న మాట, చిన్న పిల్లల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట. అలాగే మరి నేను అప్పులైపోయినప్పుడు, మరి నేను వేరే గ్రామం వెళ్ళిపోయినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. అయ్యా, మరి చిన్న పిల్లల ప్రార్థన మరి చాలా విలువైనది అన్నావు కనుక మరి నా 4 పిల్లలతో మరి ప్రతిరోజు సాయంత్రం మరి 7 గంటలకే మరి కుటుంబం ప్రార్థన అనేది ఆ పిల్లలకు నేర్పించడం జరిగింది. ఆ పిల్లలు ప్రార్థన చేయడం వలన మరి నా అప్పుల నుంచి బయటికి రావడం జరిగింది. ఈరోజు దేవుడు మహాకృపను పెట్టి నేను ఈరోజు మరి ఈ విధంగా మీ అందరికీ కూడా దేవుని మాటలు చెప్పడానికి దేవుడు కృప చూపాడు. ఎవరింట్లో అయితే మరి కుటుంబం ప్రార్థన ఉంటుందో, ఎవరింట్లో అయితే మరి పిల్లలకి ప్రార్థన నేర్పుకొని ముందుకు నడిపిస్తారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగా ఈ క్షణమే మీరు తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా నడిచి ఆ ప్రార్థనలు మీ పిల్లలకు నేర్పి మీరు కూడా నేర్చుకొని మీరందరూ కూడా భయభక్తులుగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. అలా మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ఈ మాటలు మీ అందరూ విని మరి ఆ విధంగా నడిచి మీ కుటుంబాలన్నీ కూడా
మరి దేవుని చిత్త ప్రకారంగా నడిపించుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు కూడా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మరి ఇప్పుడు వరకు కూడా మరి కుమారులు కుమార్తెలు నాయన మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు జ్ఞానము దయచేయండి. మరి చిన్న బిడ్డల ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం అంటున్నావు అయ్యా. మరి వెధవరాలు ప్రార్థన మరి నువ్వు అంగీకరిస్తానంటున్నావు నాయన. ప్రతి ఒక్కరూ కన్నీటి ప్రార్థన చేసుకునే శక్తిని, ఆ యొక్క విశ్వాసాన్ని ఆ బిడ్డలకు దయచేయండి అయ్యా. కోల్పోయిన ప్రతి ఒక్కరూ మరి పొందుకోవడానికి నువ్వు సహాయం దయచేయమని, ఈ టీవీలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. అనేకులకి మరి మాదిరికరణంగా, అనేకులకి దీవెనకరణంగా ఉండి నీ కృపచేత ఆశీర్వదించబడేలాగా నీ కృపచేత బిడ్డలు మీరు దీవించమని, ఈ పరిచర్యని మీరు నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, పెద్ద అమీరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుడు ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెద్ద అమీరంలో పరిచర్య జరిగించుచున్నారు. మందిరానికి స్థలం లేక ఒక సహోదరి ప్రేరేపించబడి 1 సంవత్సర కాలం ప్రార్థన జరిగించుటకు ఇచ్చిన స్థలములో ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థనా కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబము కొరకు ప్రార్థించుటకు ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యం చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. రండి, దేవుని సహవాసము చేయుటకు, ఆయన సన్నిధిని అనుభవించుటకు. మా చిరునామా పాస్టర్ పి దావీదురాజు గారు, పెద్ద అమీరం, పశువుల ఆసుపత్రి వీధి, రింగుబండు, జువలపాలెం రోడ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9505861627 9390901628. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, పాలకోడేరు మండలం, పెన్నాడ, కొత్తపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెన్నాడ, కొత్తపేటలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. ఎవరున్నారయ్యా యేసయ్యా, ఆనాడు ఈనాడు ఉన్నావు యేసయ్యా. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, ఆకివీడు దగ్గర భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు ఆకివీడు దగ్గర భీమవరంలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శత్రు చేత పీడించబడుచున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు
మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుదురు. నీవే రక్షకుడవని, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని మరువలేనయ్యా యేసు మరువలే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. గురువాయిగూడెం మెయిన్ రోడ్ పక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు గురువాయిగూడెం మెయిన్ రోడ్ ప్రక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుచున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుదురు. తోడుగా నీవున్నావు, నన్ను విడువను ఎడబాయనా.